Hi, hello, namaste. Welcome back to our channel Today Tomorrow. This is Tanvi Yadav. Hello uncle. చెప్పండి. మీ పేరు? నా పేరు కృష్ణమ్మ. ఎక్కడి నుండి వచ్చారు? కాకినాడ జిల్లా, ఆంధ్ర కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఇరవ. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఆంధ్రాలో? జగన్ గారి పరిపాలన ఏం బాగోలేదమ్మా. ఎందుకని? ఎందుకంటే ఏమన్నా ఇవన్నీ కూర్చోబెట్టి అన్నీ కొంతమందికి ఇస్తున్నాడు. ఓకే. అవి మళ్ళీ కట్టబడి వాళ్ళు కట్టబడితేనే బాగుంటుంది. ఎవరు చేసి పని వాళ్ళు చేయాలా. కూర్చోమంటే ఎవరు మాకు సేమ్ చేస్తున్నాం పొలం, ఎవరు పనిలోకి ఎవరు రావట్లేదు. ఇంకేం చేస్తాం మరి, ఇంకా మనుషులు లేక అలా చేసుకుంటున్నాం. ఈ మిషన్లో వాటితో చేస్తున్నాం. ఇంకా అయితే ఇప్పటివరకు జగన్ కొన్ని పథకాలు పెట్టాడు కదా, ఆ పథకాలలో మీకు ఏమైనా వచ్చాయా? పథకాలు అవి భూమి వల్ల ఆ రైతులకి వెళ్తున్నాయి. మాకు చేసిన వాళ్ళకి ఏం వస్తలేదమ్మా. మేము పొలం చేసుకుంటే మాకేం లేదు. మేము చేసుకుంటాం పొలం, మాకు ఒక రూపాయి కూడా రావట్లేదు. ఆ రైతులు తీసుకున్నారు. అది మనం ధాన్యం పండించాం, ధాన్యం 1100 పోయింది. ఇప్పుడు బియ్యం కూడా కొంటే అందులో 1500 కొనవలసి వస్తుంది. 75 కేజీలు ధాన్యం బత్త 1100 వెళ్ళిపోయింది. అమ్మడానికి ఇంకేముంటుందమ్మా. మాకేం రావట్లేదు పండించండి. చేస్తున్నాం ఇంకా, మాకు ఏ దోవలేక ఇంకా అవి ఎక్స్ఎమే చేస్తున్నాం. ఇప్పుడు ఇలా వచ్చాం నెల ఇలా ఏదో మధ్య తిరిగి గురించి ఇలాగ. అది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలా ఉంటుంది అంటే అందరూ చూసాం కదా, చూద్దారని అంతే. మనవాడే చూద్దారని అంతే. గెలిస్తే అంటే ఎవరున్నా మన చేసి పనులు ఎలా చేయాలా అంటే ఒకసారి చూద్దారని అంతే. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? ఎందుకంటే ఫ్యాన్ బేస్ అయినా చాలా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా వారాహి యాత్ర చుట్టూ మీరు చూస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చిగా జనాలు చాలా మంది వస్తూ ఉన్నారు. వస్తున్నారు, చూడడానికి ఏముంది. ఎవరు టాలెంట్ వాళ్ళు అవుతారు అంటే మేము అవుతారు అనుకుంటున్నాం. మరి ఎవరు అన్నది ఇంకా తెలియదు అంతే. మీరు నెక్స్ట్ ఓట్ ఎవరికి వేస్తున్నారు మళ్ళీ? జనసేన పవన్ కళ్యాణ్ వేస్తాం. మొన్న అయితే జగన్ గారికి వేసాం. ఈ పొట్టు మోసపోతాం కాదు, వేసాం చూద్దారని అంతే. వాళ్ళ నాన్నగారు వల్ల చేతరమ్మగాను వాళ్ళ నాన్నగారిలో ఏం చేయలేదు. వాళ్ళ నాన్నగారు చాలా బాగా చేశారు ఫస్ట్ టైంలో. అంకుల్, ఇప్పుడు ఇది బిజినెస్ ఉంది కదా, ఏం బిజినెస్ మీది? మ్యాంగో జెల్లీ మామిడి తండ్రి. ఎంత సంపాదిస్తారు? సంపాదన ఏముందమ్మా, తెచ్చింది ఒక నెలలో అవ్వాలి. అప్పుడు 2 నెలలు అవుతుంది. ఇక్కడ ఈ కోర్సులు, ఇల్లు అద్దులు ఎక్కువ ఏం రాదు. ఇది బాగలేదు. సంవత్సరం వర్షాలు కూడా కొంచెం దెబ్బ ఉంది, బాగలేదు. అంటే నార్మల్గా ఎంత సంపాదిస్తారు? ఇప్పుడు ఒక 40 రోజులు అమ్మితే ఒక 30,000 వస్తాయి. 30,000? 40 రోజులు అమ్మితే ఈ లోపల కోర్టులోనే పోయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమీ లేదు. అది వర్షాలు కూడా రాసిపోయి మళ్ళీ కోర్టులు ఛార్జీలు, మళ్ళీ 2 నెలల అద్దె, ఇంటి అద్దె అన్నీ ఎక్కువైపోయాయి అన్నమాట. 3 సార్లు ఆంధ్ర వెళ్ళాం ఈ వర్షాలకి. మళ్ళీ ఇటు కోర్టులు ఇవన్నీ అలా అయిపోయాయి అన్నమాట. ఇది నడుపుతలేదు బిజినెస్. ఓకే అంకుల్, మళ్ళీ ఆంధ్రాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేన రెండు పొత్తుంటాయి అంటున్నారా? ఇంకా రెండు ఏదైనా ఒకటే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే పోటీ చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే నార్మల్గా మీటింగ్స్ టైంలో గెలిపించండి అని అడుగుతుంది కాబట్టి పొత్తు పెట్టుకున్న అవకాశం అయితే లేదు. సపరేట్గా ఉంటే ఎట్లుంటుంది, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎట్లుంటుంది? సపరేట్గా ఉంటే మాత్రం కష్టం, ఎవరో తిరిగినది చెప్పలేం. టీడీపీ రెండు కలిస్తే మాత్రం అవుద్ది అనుకుంటున్నాం. మరి అంటే టీడీపీ జనసేన పెట్టుకుంటే అవుద్దని, అది అవుద్ది అనేది ప్రత్యేకంగా మాత్రం పెడితే మాత్రం మళ్ళీ జగన్ మగన్ కొట్ట చేసి చెప్పలేం. అది ఒకవేళ చంద్రబాబు గారు విన్ అయితే ఎట్లుంటుంది? చంద్రబాబు పర్లేదు, మాకు జనసేన ఏదైనా పర్లేదు. ఆ రెండిట్లో ఏదైనా అదే వేసింది. ఓకే, ఇంకా వైఎస్ఆర్ మాత్రం ఈ పొట్టు మాత్రం వేయం. వద్దని చూసాం కదా. ఇంకా మాకు ఇంకా చూద్దారని అంతే కొత్తగా. అదే ఇంక ఇంత ఏం కాదు. ఎవరు వచ్చినా మేము చేసుకునే పని మేము అలా చేసుకోవాలా, మేము కట్టుబడి. కానీ అంటే ఈ పండించే కొంచెం రేట్లు అంటే ఈ భూములు చేసుకున్నాం, కబులు చేస్తుంటే ఆ రైతులకి పోతుంది. చేసి వాళ్ళకి ఏదైనా వచ్చింది ఈ ప్రభుత్వం ఏదైనా చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. చేసి వాళ్ళకి ఎవరికి కబులు చేసిన వాళ్ళకి ఎవరికి రావట్లేదమ్మా. ఆ భూములు ఆ రైతులు ఆ మగతా పట్టుకెళ్తున్నారు, అది వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎక్కమెట్లో పోతుంది. జగన్ పథకాలు అంటే మా కుర్రాడు అమ్మఒడి అంటే వచ్చింది. అమ్మఒడి వచ్చింది, మనకి ఇంకేం రాలేదు. జగన్ పరిపాలన మాకు ఏమీ రాలేదు. అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదు అంటున్నారా ఏపీలో? బాగుంటుందంటే ఇవన్నీ అనవసరం. ఆ పెట్టిన పథకాలన్నీ అనవసరం. అవన్నీ డబ్బులు ఇచ్చి ఖాళీ కూర్చోబెడతాం. మీరు చేసిన పని మీరు చేసుకోవాలి, మేము చేసుకున్న పని మేము చేసుకోవాలి. అవన్నీ కూర్చోబెట్టేత్తంలో అసలు బాగలేదు. మనకి ఏదైనా రేట్లు కొనుక్కునే వస్తువులు కొంచెం రేట్లు తగ్గించాలా.
ఈ డబ్బులు ఇస్తామనిస్తే బాగుంటుంది. ఈ డబ్బులు ఇచ్చి మొత్తం జనాన్ని బాగా పాడు చేస్తున్నారు. ఈ డబ్బులు అసలు చాలా తప్పు ఇది ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ విన్ అయిపోయింది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు విన్ అయిపోతే ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది ఏపీలో? మామూలుగా అంటే ఇప్పుడు ఇంకా ఏముందమ్మా ఇప్పుడు కానీ మార్పు చూస్తున్నాం అంతే. మార్పు వస్తామో చూస్తున్నాం అంటే ఎలా ఉంటుంది అన్నది అప్పుడు తెలియదు. ఇప్పుడు మార్పు ఏమైనా కొంచెం చూడొచ్చు అని అనుకున్నాం అంతే. థ్యాంక్ యూ అంకుల్. సరే అమ్మా.